కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా పత్రాన్ని ప్రధాని మోదీకి పంపారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని, తాను ఎప్పుడూ వ్యక్తిగత ప్రతిష్టకు పోలేదని ఆయన స్పష్టం చేశారు. దేశ యువత హింసా మార్గాన్ని ఆచరించడం ఇష్టం లేదని, విద్యార్థుల ఉద్యమం దేశద్రోహుల చేతుల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ పదవికి వీడ్కోలు పలికానని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరోవైపు నీట్ పేపర్ లీక్ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ పోరాటంలో విద్యార్థులు అపూర్వ విజయం సాధించారని, ప్రజాస్వామ్యం గెలిచిందని వారు అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వానికి దేశ యువత సత్తా ఏమిటో ఈ ఆందోళనల ద్వారా స్పష్టంగా చూపించామని సీజేపీ స్పష్టం చేసింది. ఈ చారిత్రక విజయం దేశంలోని విద్యార్థులందరిదని కొనియాడారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా పత్రాన్ని ప్రధాని మోదీకి పంపారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని, తాను ఎప్పుడు వ్యక్తిగత ప్రతిష్టకు పోలేదని ఆయన స్పష్టం చేశారు. దేశ యువత హింసా మార్గాన్ని ఆచరించడం ఇష్టం లేదని, విద్యార్థుల ఉద్యమం దేశద్రోహుల చేతుల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ పదవికి వీడ్కోలు పలికానని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరోవైపు నీట్ పేపర్ లీక్ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ పోరాటంలో విద్యార్థులు అపూర్వ విజయం సాధించారని, ప్రజాస్వామ్యం గెలిచిందని వారు అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వానికి దేశ యువత సత్తా ఏమిటో ఈ ఆందోళనల ద్వారా స్పష్టంగా చూపించామని సీజేపీ స్పష్టం చేసింది. ఈ చారిత్రక విజయం దేశంలోని విద్యార్థులందరిదని కొనియాడారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా పత్రాన్ని ప్రధాని మోదీకి పంపారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని, తాను ఎప్పుడూ వ్యక్తిగత ప్రతిష్టకు పోలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా పత్రాన్ని ప్రధాని మోదీకి పంపారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి లైవ్ ద్వారా అందిస్తారు. రాణి, చెప్పండి, ఎట్టకేలకు సీజేపీ కార్యకర్తలు ఇన్ని రోజుల నుంచి చేస్తున్న నిరసనలు కానివ్వండి, ఓ పక్క దీనికి సంబంధించినటువంటి దేశం మొత్తం దేశవ్యాప్తంగా అనేక నిరసనలు, ఇటుపక్క నిరాహార దీక్షలు, ఓ పక్క ప్రతిపక్షాల యొక్క ర్యాలీలు, ఇవన్నీ ఓవరాల్గా ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టూనే తిరిగినాయి. కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఎట్టకేలకు ఇంకోసారి చర్చలు ఉన్నప్పటికీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీని గురించి మరింత అప్డేట్ ఏంటి? ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో ఈ విద్యార్థులకి సంబంధించి నీట్ పేపర్ లీకేజ్ అంశం అనేది గత కొద్ది రోజులుగా దాదాపుగా 20 నుంచి 25 రోజులుగా కూడా విద్యార్థి సంఘాలు అలాగే విద్యార్థులతో కలిసి నిరసన జ్వాలలు అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే విద్యార్థులు కావచ్చు, అలాగే సీజేపీ పార్టీ తరపు నుంచి కొంతమంది వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఒకటి పూర్తిగా సిస్టమ్ అనేది ఫెయిల్ అయింది. ఇందులో విద్యాశాఖ మంత్రి హ్యాండ్ అనేది పూర్తిగా ఉంది కాబట్టి, సో విద్యాశాఖ మంత్రి పూర్తిగా దీంట్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా
దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఆయన ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళకి కఠిన చర్యలు వాళ్ళపైన తీసుకుంటూనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలి అని గత 20 రోజుల నుంచి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో ఈ రోజు మధ్యాహ్నం అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా లేఖను పిఎం మోడీకి కూడా ఆయన పంపించడం జరిగింది. అయితే సుదీర్ఘ లేఖ కూడా ఆయన ట్విట్టర్ పోస్ట్ లో కూడా రాయడం జరిగింది. ఖచ్చితంగా నేను విద్యార్థులకి సమాధానం చెప్పే ఏకైక వ్యక్తిని నేనే అవుతాను దేశం నుంచి. కానీ వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో దానిపైన పోరాడాను. నా వ్యక్తిగత ప్రతిష్టకి నేను ఎప్పుడూ కూడా పోలేదు. కానీ విద్యార్థుల భవిష్యత్తే నా ఉద్దేశం అని కూడా ఆయన అందులో మెన్షన్ చేయడం జరిగింది. అందులో కూడా మే 3న ఏదైతే నీట్ ఎగ్జామ్ జరిగిందో దాంట్లో కొన్ని ప్రశ్నాపత్రాలు లీక్ అయిన అంశం బయటకు వచ్చింది. వెంటనే సిబిఐ విచారణకి ఆదేశించాము. ఆ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేశాము. అలాగే జూలై తర్వాత మళ్ళీ జూన్ లో నిర్వహించినటువంటి పరీక్ష రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా చాలా దగ్గరుండి నేను ఈ ప్రాసెస్ అంతా కూడా నేను పర్యవేక్షించాను అని ఆయన అందులో సుదీర్ఘ లేఖలు ఆయన మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే విద్యార్థులు ఇప్పుడు ఉన్న జెన్జీ బ్యాచ్ కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, రేపటి భవిష్యత్తుకు వాళ్ళే మూలం కాబట్టి వాళ్ళ శ్రేయస్సు కొరకు వాళ్ళు కోరుకుంటున్న డిమాండ్ పేరుకు నేను ఈ రోజు రాజీనామా చేస్తున్నానని ధర్మేంద్ర ప్రధాన్ కూడా అందులో లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా గత 20-25 రోజుల నుంచి ఈ సిజేపీ పార్టీ తరపు నుంచి అలాగే ఈ వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో నిరాహార దీక్ష చేయడము, పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ఖచ్చితంగా ఈ అంశం పైన చర్చించాలి అని డిమాండ్ చేయడము, దాంతో పాటుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అలాగే ఈ నీట్ పేపర్ లీక్ అంశంపై ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఫాస్ట్ ప్రాసెసింగ్ కోర్టు ద్వారా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కూడా వాళ్ళని నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే పూర్తిగా సిస్టమ్ ఫెయిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి అనే అంశం పైన గత 2 రోజుల క్రితం మోదీ కూడా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాల్లో ఈసారి ఈ నీట్ పరీక్షల వివాదాన్ని చర్చిస్తాము అని చెప్పినప్పటికీ కూడా మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే ఈ అంశం పైన పార్లమెంట్ లో చర్చించాల్సిందిగా కూడా వాళ్ళు కోరడం జరిగింది. దీంతో ఈ రాజీనామా అనేది ఇప్పుడు బయటకు రావడము, అలాగే మోదీకి రాజీనామా లేఖను అందజేయడము, అలాగే పూర్తిగా భావోద్వేగంగా ఆయన ఒక లేఖనైతే రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులు వాళ్ళ డిమాండ్లని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఫెయిల్ అయిందని అనుకుంటున్నారు, ఎందుకంటే కొన్ని లక్షలాది మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారు. మెయిన్ గా ఈ రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో పేద వర్గాలకి సంబంధించిన విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థులకి ఎటువంటి లోటు జరగకూడదు, వాళ్ళకి పూర్తిగా వాళ్ళు విద్యపైనే వాళ్ళు శ్రద్ధ పెట్టాలి, వాళ్ళ స్టడీస్ పైనే, అంతేగాని ఏ పార్టీ ప్రలోభం చేత వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు దెబ్బ తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రోజు నేను నా వ్యక్తిగత ప్రతిష్టను కూడా పక్కన పెట్టి నేను ఈ రోజు రాజీనామా చేస్తున్నానని ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు ఇకపైన ఈ నిరసన జ్వాలలన్నీ కూడా ఆపి వాళ్ళు సజావుగా వాళ్ళ క్లాసెస్ కి వాళ్ళు వెళ్ళాలి, అలాగే వాళ్ళ విద్యార్థి వాళ్ళు వెళ్ళాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే కొన్ని రోజుల నుంచి సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ నీట్ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ ఎవరైతే స్టూడెంట్స్ అలాగే విద్యార్థి సంఘాలు ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయో అక్కడికి వెళ్ళి ప్రతి పార్టీ కూడా తమ జెండాని చూపిస్తూ కేంద్ర పైన విరుచుకుపడ్డము, అలాగే కేంద్రానికి ఇది వ్యతిరేకంగా అవుతుంది అనే భయంతోనే ఇప్పుడు రాజీనామా చేశారని కొంతమంది అంటుంటే, ఈ విద్యార్థుల పైన ఏ రాజకీయ ప్రలోభాలు పడకూడదు, వాళ్ళు ఎవరికి భయపడకూడదు, రాజకీయ నీడ అనేది విద్యార్థుల పైన పడితే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది అనే ఉద్దేశంతో రాజీనామా చేశారని కొంతమంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా నీట్ పరీక్షల వివాదంలో ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థులు కాస్త కూలయ్యారనే చెప్పాలి. రహీం అని వాస్తవంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో రేపటికి కూడా ఆదివారం కూడా భారీ ఎత్తున ర్యాలీలు చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సిజేపీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ లోపే ఈ వార్త వచ్చింది. అయితే దీనికి ఒక గంట ముందు ఇంకొక దఫా చర్చలు జరుపుదాం అనుకున్నారు. దాంతోపాటు ఇటు ధర్మేంద్ర ప్రధాన్కి శాఖను కూడా మారుస్తారనేటువంటి వార్తలు వచ్చినాయి. ప్రస్తుతానికైతే రాజీనామాకే ఉంది, శాఖలు మారుస్తారా లేదా అయితే దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఏం లేదు. దీని మీద సిజేపీ కార్యకర్తలకు అప్డేట్ ఏంది, ప్రస్తుతం వస్తున్నటువంటి దేశవ్యాప్తంగా యువత సత్తా ఏంటో చూపించామంటూ సిజేపీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా అలాంటి ఏమైనా అప్డేట్ ఉందా, శాఖలు మార్చి అప్డేట్ ఉందా, ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంది రాని?
ఎస్ రహీం, మనం మీరు చెప్పినట్లుగానే ఈ 25 రోజుల నుంచి చూసుకున్నట్లయితే మొదటి 15 రోజులు వివాదం విద్యార్థి సంఘాలు వచ్చి నిరసన వ్యక్తం చేయడము ఇంతవరకే ఉండేది. కానీ 10 రోజుల వ్యవధిలో మనం చూసుకున్నట్లయితే అటు మోడీ నివాసాన్ని ముట్టడించడం కాంగ్రెస్ నేతలు, ఈ విద్యార్థి సంఘాలని అడ్డుపెట్టుకొని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ముందుకు వచ్చి ఈ నిరసనల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో మెయిన్ గా ఇబ్బంది పడుతుంది విద్యార్థులు మాత్రమే. అటు పోలీసులు కూడా వాళ్ళ వైఖరి అనేది గట్టిగా చూపించారనే చెప్పుకోవాలి. అది కూడా విద్యార్థుల పైన ఈ ఎవరైతే కొన్ని దేశద్రోహ శక్తులు ఇందులో పాల్గొని విద్యార్థుల మైండ్ ని మారుస్తున్నాయి, విద్యార్థుల తరపున వాళ్ళు నిలబడి ఖచ్చితంగా ఈ దేశ ఐక్యతని దెబ్బతీసే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనే అంశం పైన పోలీసులు కూడా లాఠీ చార్జీలు కావచ్చు, అలాగే వాళ్ళ పైన ఫైరింగ్ కావచ్చు, బ్యారికేడ్స్ పెట్టి వాళ్ళని విపరీతంగా అక్కడ ఆందోళనకరమైన సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా 10 రోజుల నుంచి కేంద్రానికి ఒక ముప్పుగా మారాయని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఢిల్లీలో పీఠాన్ని జెన్జీ బ్యాచ్ అనే వాళ్ళు కదిపారు. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే సిజేపీ పార్టీ ఈ రోజు ఒక ఇంటర్నల్ మీటింగ్ కూడా పెట్టుకోనుంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే నిరసనని ఇంకా ఏ స్థాయికి తీసుకువెళ్ళొచ్చు, భవిష్యత్తులో మనం ఇంకా ఈ రాబోయే రోజుల్లో ఈ ప్రణాళికలు ఏంటి, ఈ అన్ని అంశాలపైన కూడా వాళ్ళు ఇంటర్నల్ గా చర్చించుకోవడానికి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రేపటికి డెడ్ లైన్ ఉన్నప్పటికీ కూడా డెడ్ లైన్ లోపే రాజీనామా చేయడం చేత ఇప్పుడు సిజేపీ పార్టీ కూడా కాస్త కూల్ అయింది. అలాగే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కి కేంద్రం నుంచి వేరే సీట్ ఏమైనా చేస్తారా, అంటే వేరే శాఖని అప్పగిస్తారా అనే దానిపైన ప్రస్తుతానికి క్లారిటీ లేనప్పటికీ కూడా గతంలో ఆయన విద్యార్థి సంఘం నేతగా ఉన్నారు. అలాగే పలు కీలక బాధ్యతలు కూడా బీజేపీ తరపు నుంచి చేపట్టారు. కాబట్టి సో ఆయనకి వేరే శాఖను కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చర్చలు నడుస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు విద్యాశాఖకి సంబంధించినంత వరకు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెలికి తీసే ప్రయత్నంలో కేంద్రం ఉందనే చెప్పుకోవాలి. అలాగే మెయిన్ గా విద్యార్థుల డిమాండ్ ఏదైతే ఉంది ఎన్టీఏ రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా పత్రాన్ని ప్రధాని మోదీకి పంపారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని, తాను ఎప్పుడు వ్యక్తిగత ప్రతిష్టకు పోలేదని ఆయన స్పష్టం చేశారు. దేశ యువత హింసా మార్గాన్ని ఆచరించడం ఇష్టం లేదని, విద్యార్థుల ఉద్యమం దేశద్రోహుల చేతులకు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ పదవి వీడుకోలు పలికానని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరోవైపు నీట్ పేపర్ లీక్ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సిజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ పోరాటంలో విద్యార్థులు అపూర్వ విజయం సాధించారని, ప్రజాస్వామ్యం గెలిచిందని వారు అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వానికి దేశ యువత సత్తా ఏమిటో ఈ ఆందోళన ద్వారా స్పష్టంగా చూపించామని సిజేపీ స్పష్టం చేసింది. ఈ చారిత్రక విజయం దేశంలోని విద్యార్థులందరిదని కొనియాడారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా పత్రాన్ని ప్రధాని మోదీకి పంపారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు లైవ్ ద్వారా. నరేంద్ర, చెప్పండి, ఎట్టకేలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి నిరసనలు, ఆందోళనలు, అదేవిధంగా ఇటు పక్క మొత్తం యావత్తు కేవలం ఇది రాజకీయ నాయకుల పక్షమే కాకుండా ఇటు విద్యార్థుల చేతులు కూడా ఈ ఉద్యమం వెళ్ళింది. ఒక రకంగా చెప్పాలంటే రేపు డెడ్లైన్ విధించారు సిజేపీ కార్యకర్తలు. ఇటు పక్క చూస్తే వాంగ్చుక్ నిరాహార దీక్ష. వీటన్నిటి మధ్య ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కాకపోతే ఇక్కడ సిజేపీ కార్యకర్తలు చెప్తుంది యువత యొక్క పవర్ ఏంటో కేంద్ర ప్రభుత్వాన్ని చూపించామంటూ సిజేపీ చెప్తా ఉంది. సిజేపీ కార్యకర్తలు కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ. ఇటు పక్క చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ ఏమో ఏదైతే ఈ ఉద్యమాలు, ఇలాంటి నిరసనలు కూడా దేశద్రోహుల చేతులకు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే, విద్యార్థుల ఉద్యమం కాస్త దేశద్రోహుల చేతులకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరద గురించి తాజా అప్డేట్ ఏంటి? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు. రాజీనామా లేఖ ప్రధాన మంత్రికి పంపించారు. ఒక పక్క గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఆయన బాధించాయి. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు, ఆ విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఓవరాల్ గా ఆ సీన్ అంతా కూడా చూస్తే అంతా కూడా తనకు బాధ కలిగించిందని, తను ఎప్పుడు కూడా వ్యక్తిగత ప్రశ్నకు పోలేదు, ఎక్కడా కూడా ఆ విద్యార్థులకు నష్టం కలగకూడదని ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా, విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని దేశద్రోహుల చేతిలోకి వెళ్ళనీయకుండా అడ్డుకోవడంలో భాగంగానే తను రాజీనామా చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. మొత్తంగా ఏదైతే సిజేపీ కూడా మొదటి నుంచి నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్రం వ్యవహరించినటువంటి తీరు, కేంద్రంలో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ, అదేవిధంగా మంత్రి కానీ వ్యవహరించినటువంటి తీరు, దానికి సంబంధించి పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దీంట్లో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలంటూ కూడా సిజేపీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఢిల్లీలో వాళ్ళు ఏ స్థాయిలో ఆందోళన చేశారో చూసా. మొత్తంగా కూడా వాళ్ళు ఇక దీన్ని ఉద్యమాన్ని తీవ్రతరం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు మొదటి నుంచి కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అదేవిధంగా దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అనేక దఫాలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళు పదే పదే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి సంబంధించి వాళ్ళు మాట్లాడటం, దానికి తగిన విధంగానే ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒక అడుగు ముందుకు వేసి దీనికి సంబంధించి రాజీనామా చేశారు. విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమం దేశద్రోహుల చేతుల్లోకి వెళ్లకుండా, విద్యార్థుల జీవితాలకి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా విద్యార్థులు అక్కడ ధర్నాలు, దీక్షలు చేస్తున్నటువంటి సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. అక్కడ కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి, కొంతమంది విద్యార్థులు కూడా గాయపడ్డారు, కొంతమంది ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఆలోచన చేసింది. మొన్న అర్ధరాత్రి వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒక సందేశాన్ని విడుదల చేశారు. విద్యార్థులకు నష్టం కలగకుండా, విద్యార్థులకు మంచి జరిగే విధంగా, విద్యార్థుల కోసం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం, విద్యార్థులకు జరిగినటువంటి నష్టానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తుంది. అన్ని విధాల మంచి చేస్తామంటూ చెప్తూనే దానికి తగిన విధంగానే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నారు. దానికి తగిన విధంగా ఇప్పుడు ఏదైతే సిజేపీకి సంబంధించి ఆందోళన ఉధృతం అవుతున్న నేపథ్యంలో ఇక ఇతర రాష్ట్రాలకు కూడా అది పాగుతూ ఉంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనలు ఏతున్నాయో హింసాత్మకంగా మారుతూ ఉన్నాయి. దానివల్ల ఆ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఒక పక్క ధర్మేంద్ర ప్రధాన్ కూడా దీనికి సంబంధించి రాజీనామా చేసిన తర్వాత సిజేపీ ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళంతా కూడా నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థులకు ఘనంగా నివాళులర్పించారు. ఒక పక్క దేశ యువత సత్తా ఏంటో మరోసారి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాము. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఏదైతే మనం అంతా కూడా ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు వస్తే మనం పోరాడినటువంటి తీరు ఏదైతే ఉందో అది స్ఫూర్తిదాయకం అంతా కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. మొత్తంగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి సంబంధించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. విద్యార్థులు అన్ని రాష్ట్రాల్లో కూడా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన బాట పడితే విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీ చార్జీలు కానీ, విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయంటూ కూడా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉంది. ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఎన్డీఏ కూటమి నాయకుల మీద టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి ఎన్డీఏ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ
ఇతర ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విద్యార్థులు ఆ స్థాయిలో పోరాడుతున్నా వాటికి సంబంధించి స్పందించట్లేదంటూ కూడా మొదట్లో పెద్ద ఎత్తున మాట్లాడారు. విద్యార్థులకు సంబంధించి ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుపు నిరసనకి దిగటం, అక్కడ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున హడావుడి చేయటం, ఆ నిరసన చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర నాయకులు కూడా పోలీసులు ఆ ప్రాంతం నుంచి తరలించేటువంటి సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ కూడా గాయాలయ్యాయి. పోలీసులు కూడా దురుసుగా వ్యవహరించారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్వాత దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు. ఒక పక్క బీజేపీ నాయకులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి హడావుడికి సంబంధించి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముట్టడికి దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఇటు రెండు పార్టీలు కూడా పోటాపోటీలుగా నిరసనకు పిలుపునిచ్చుకోవటం, కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ నాయకులంతా బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అధ్యక్షుడు నేతృత్వంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్లి నిరసన తెలిపేటువంటి సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అదేవిధంగా ఆయన టీం అంతా కూడా ఇక్కడ సమాధానం చెప్పలేక ఈ విధంగా మా మీద దాడులకు పాల్పడుతున్నారు, మా నాయకుల్ని ఇబ్బంది పెట్టారు, జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. తర్వాత విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా లోక్ భవన్ కి వెళ్లి లోక్ భవన్ ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. ఢిల్లీలో విద్యార్థుల మీద దాడులు జరుగుతున్నాయి, విద్యార్థులు అణచివేసే విధంగా చేస్తున్నారు, ఉద్యమాన్ని అణచివేసే విధంగా చేస్తున్నారంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు అన్ని రాష్ట్రాల్లో కూడా లోక్ భవన్ ముట్టడికి పిలుపునివ్వటం, కొన్ని ప్రాంతాల్లో దానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే విజయవాడలో కూడా విద్యార్థి సంఘాల నాయకులు లోక్ భవన్ కి వెళ్లేందుకు చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చూసాం. ఈ విధంగా ఇక రోజు రోజుకి ఏదైతే విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉద్యమం తీవ్రతరం అవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం కూడా దీనికి సంబంధించి ఒక పక్క ఆలోచన చేసింది. మొన్న కూడా ఇటు ఏదైతే దీనికి సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణకు సంబంధించి కానీ లీకేజ్ లేకుండా లీకేజ్ నరికట్టే విధంగా, ఒకవేళ లీకేజ్ కి పాల్పడిన వాటికి కఠిన చర్యలు తీసుకునే విధంగా దానికి సంబంధించినటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇవన్నిటికి సంబంధించి కూడా కేంద్రం ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒక పక్క విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల ఉద్యమాన్ని కానీ, విద్యార్థుల భవిష్యత్తును కానీ, అదేవిధంగా విద్యార్థుల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని ఆయన రాజీనామా చేయడం జరిగింది. అయితే నరేంద్ర ప్రధానంగా తీసుకొచ్చిన విషయం ఏదైతే సిజేపీ కార్యకర్తలు మొదటి నుంచి ధర్మేంద్రతో పాటు ఇంకొన్ని డిమాండ్స్ కూడా ముందుంచారు. ప్రస్తుతం దానికి సంబంధించిన స్పందన ఏంటి? అంటే ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వాళ్ళకి ₹1,00,00,000 పరిహారం, ఇలాగ అనేక రకాల డిమాండ్లు ముందుంచారు. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో వాళ్ళు సంతృప్తి చెందినప్పటికీ యువత యొక్క సత్తా ఏందో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని చెప్పినప్పటికీ ప్రస్తుతం దాని మీద ఏమైనా మాట్లాడారు? దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? మొదటి నుంచి కూడా బీజేపీ ఇటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కేంద్రం తరపున చర్చలు కాదులే అనేటువంటి కేంద్ర మంత్రులు వాళ్ళతో సంప్రదింపులు జరపటం, అందులో ముఖ్యంగా ఏదైతే ఒక పక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం, అదేవిధంగా నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందించడం, వాళ్ళని ఆదుకోవటం, దాంతో పాటు ఇందులో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో పేపర్ లీకేజ్ కి ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటం, భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా ఇలాంటి కొన్ని డిమాండ్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేయగలిగిన వాటికి సానుకూలంగా ఉంది. ఒక పక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి సంబంధించి కేంద్రం కూడా ఇప్పటిదాకా ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఇది శాఖాపరంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కొంతమంది ఉద్యోగులు వ్యవహరించినటువంటి తీరు వల్ల పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అందులో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇప్పటికే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. కొంతమంది దీనికి సంబంధించి అరెస్టులు కూడా చేయడం జరిగింది. మొత్తంగా ఇందులో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు ఎవరున్నారు, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఏం చేయాలి ఏంటనే దాని మీద కూడా ఇప్పుడు కేంద్రం ఫోకస్ పెట్టింది. తర్వాత పేపర్ లీకేజ్ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ పూర్తి స్థాయిలో నిర్వహించి వాళ్ళంతా కూడా రిజల్ట్ కూడా వచ్చి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఏం చేయాలి అవన్నీ కూడా చేశారు. అయితే మొదటి నుంచి కూడా ఇటు ఏదైతే కాక్రోచ్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, వాళ్ళు ఉద్యమ బాట పట్టినటువంటి సమయంలో వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ కానీ వాటన్నిటికి సంబంధించి ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా దీన్ని
వేరే రకంగా తీసుకోకుండా విద్యార్థులు మన దేశ పౌరులు వాళ్ళు ఈ రకంగా ఇబ్బంది పడి రోడ్డు ఎక్కినటువంటి సమయంలో వాళ్ళ విషయంలో సానుకూలంగానే స్పందిస్తూ వచ్చింది. అయితే ఉద్యమంలోకి కొంతమంది వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవటం కానీ, ఇతర పార్టీల సంబంధించిన నాయకులు ఇన్వాల్వ్ అవటం కానీ, దేశ ద్రోహులు కొంతమంది ఉద్యమాన్ని చేతుల్లో తీసుకుంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి యువత మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, యువతని కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారంటూ కూడా కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు పదే పదే దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా దేశంలో ఏదైతే ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుంది. ముఖ్యంగా ఢిల్లీలో మొదలైనటువంటి ఈ ఉద్యమం ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఇతర రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు కొంత హింసాత్మకంగా మారాయి. వాటన్నిటి మీద కూడా కేంద్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. రేపటి నుంచి పూర్తిగా కూడా ఉద్యమం తీవ్రతరం అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి తగిన విధంగా ఒక పక్క ఈ ఉద్యమానికి సంబంధించి ముందుకు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్స్ మీద ఫోకస్ పెట్టింది. ఒక పక్క ధర్మేంద్ర ప్రధాన్ కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆకాంక్షకు తగిన విధంగానే అదే విధంగా ఈ విద్యార్థుల ఉద్యమం దేశద్రోహుల చేతిలోకి వెళ్లకుండా నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటూ కూడా ఆయన చెప్పడం, దానికి తగిన విధంగానే రాజీనామా చేయడం, ఆ రాజీనామా లేఖను ప్రధానమంత్రికి పంపించడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి విద్యార్థులకి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా భరోసా కల్పించే విధంగా ఏం చేయాలో అవన్నీ కూడా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.